సో అది తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంటే మొంతా తుపాను ప్రభావంతో ఈదురు గాలుల ప్రభావంతో మచిలీపట్నంలో విద్యుత్ సరఫరా అంతా కూడా నిలిచిపోయింది. బైపాస్ రోడ్లోని విద్యుత్ సబ్ స్టేషన్లో విద్యుత్ లైన్ పై ఫ్లెక్సీ పడిపోయింది. మంగినపూడి బీచ్ రోడ్లో కూడా విద్యుత్ వైర్లపై తాటి చెట్టు పడడంతో విద్యుత్ సరఫరాకు పూర్తిగా అంతరాయం కలిగింది. ఫలితంగా మచిలీపట్నం మొత్తం అంధకారమైంది. సో మనం చూస్తున్నాం ప్రైమ్9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్లో అంధకారం అయిపోయింది మచిలీపట్నం. వైర్లు పూర్తిగా తెగిపడడంతో, వైర్లపైన చెట్లు పూర్తిగా తెగిపడడంతో మచిలీపట్నం అంతా కూడా అంధకారం అయిపోయింది. ఎక్కడ కూడా ఒక వెలుతురు కనిపిస్తున్న దాఖలాలు మనకి ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు కూడా శ్రమిస్తున్నారు. సో ఎలా ఏం చేయాలనే దానిపైన నెక్స్ట్ రాబోయే 3-4 గంటల్లో కూడా తీవ్రం రూపం దాల్చే అవకాశం ఉండడంతో నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అధికారులు. సో అల్పపీడనం వాయుగుండం తుపాను తీవ్ర వాయుగుండం తీవ్ర తుపానుగా మారకముందే మచిలీపట్నం అంతా కూడా అంధకారం అయిపోయింది. అసలు మనం స్క్రీన్లో చూస్తున్నాం, ఎక్కడా కూడా కరెంటు అనేది కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా మచిలీపట్నం అంధకారం అయిపోయింది. సో తీవ్ర రూపం దాల్స్తే కనుక ఇంకా ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. తీవ్ర రూపం దాల్చకముందే మచిలీపట్నం ఇంత అంధకారంలో ఉంటే తీవ్ర రూపం దాల్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 11:30-12 గంటల తర్వాత తీవ్ర రూపం దాలిస్తే ఇంకా మచిలీపట్నం ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ మాత్రం కూడా లైట్లు కనిపిస్తాయో లేదో అన్న పరిస్థితి నెలకొంది. తీవ్ర గాలులు కూడా వీస్తున్నాయి. వైర్ల మీద మొత్తం చెట్లు విరిగిపడడంతో అసలు వైర్లన్నీ తెగిపోయి మొత్తం అంధకారం నెలకొంది. మొంతా తుపాను ప్రభావంతో ఈదురుగాలుల ప్రభావంతో మచిలీపట్నంలో విద్యుత్ సరఫరా అంతా కూడా నిలిచిపోయింది. బైపాస్ రోడ్లోని విద్యుత్ లైన్ పైన ఫ్లెక్సీ పడిపోయింది. ఒకవైపు ఫ్లెక్సీ పడిపోయింది, మరోవైపు పెద్ద పెద్ద చెట్లు వైర్ల పైన విరిగి పడడంతో టోటల్ వైర్లన్నీ కూడా తెగిపోయి కరెంటు సరఫరా అంతా కూడా నిలిచిపోయింది. మంగినపూడి బీచ్ రోడ్లో కూడా విద్యుత్ వైర్ల పైన తాటి చెట్టు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఫలితంగా మచిలీపట్నం మొత్తం మనం చూస్తున్నాం ప్రైమ్9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మచిలీపట్నం అంతా కూడా అంధకారం అయిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు శ్రమిస్తున్నారు.